హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 11 స్నాక్స్ రెసిపీ మూంగ్ దాల్. చాలా ఈజీ రెసిపీ. అంతేకాకుండా మనం చేసి పెట్టుకున్నామంటే వారం వరకు కూడా నిల్వ ఉంటుంది. 10 నిమిషాల్లో మనకి ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. అంతేకాకుండా పిల్లలు కూడా టేస్టీగా క్రిస్పీగా ఉండటం వలన ఎంతో లైక్ చేస్తా కూడా తింటారు. ఇక ఈ స్నాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసి నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక 6 అవర్స్ నానితే సరిపోతుంది. మంచి పెసరపప్పు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసము మనకి మూంగ్ దాళ్ళు బాగా ఉబ్బినట్టు వస్తాయి. ఈ విధంగా నీళ్లు పోసి 2 సార్లు కడిగి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత నీళ్లు పోసి బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టి ఒక 6 గంటల పాటు నానబెడితే సరిపోతుంది. ఈ విధంగా పప్పు అంతా కూడా బాగా ఉబ్బికి ఈ విధంగా వస్తుంది. ఇలాంటప్పుడు మనము పక్కకు తీసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు. కాకుంటే నేను ఎండలో ఒక 2 నిమిషాల పాటు వేసాను, ఆరిపోయింది. ఈ విధంగా బాగా ఆరిపోయినాక మనం దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్లో 30 డేస్ స్నాక్ రెసిపీ ఉంది, ఒకసారి విజిట్ చేయండి. పిల్లల కోసం స్నాక్స్ చేసి చూపిస్తున్నాను. ఆయిల్లో మనకి ఫ్రై అయ్యేటప్పుడు ఏ విధంగా ఫ్రై అయింది అని తెలుస్తుందంటే క్రిస్పీగా మనకి సౌండ్ వస్తుంది. అప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనము వేయించుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని మిక్స్ చేసి మనం స్టోర్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి 30 డేస్ స్నాక్స్ రెసిపీ కోసం ప్లేలిస్ట్ విజిట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.